you and I to catch those details. ఈ యొక్క విషయాలను పట్టుకున్నట్లు దేవుడు నీకు నాకు సహాయం చేయను గాక. So now we start using this board. ఇప్పుడు ఈ బోర్డుని మనం ఉపయోగించడం మొదలు పెడదాము. Genes. జన్యులు. Genes. Yes, that's genes, not Gens. GENES, genes, జన్యులు. Very interesting name. చాలా ఆసక్తికరమైన పేరు. Follow that for a minute. ఒక్క నిమిషం దాన్ని మీరు వెంబడించండి. What are these genes? ఏంటి ఈ జన్యులు? Well, in you is a master molecule called the DNA. మరి మంచిది. ఇప్పుడు మీలో ఒక యజమానిగా ఉన్న ఒక మాలిక్యూల్ ఉంటుంది, దాన్ని డిఎన్ఏ అని పిలుస్తారు. I'll draw it for you. దాన్ని నేను మీకు దింపడానికి ప్రయత్నిస్తాను, డ్రా చేయడానికి ప్రయత్నిస్తాను. It's something like this. ఇలా ఉంటుందండి అది ఆ డిఎన్ఏ అనేది. Yes, this is how it looks. మరి డిఎన్ఏ అనేది ఇలా కనబడుతుంది. 2 threads like strands. Yes, 2 తాడులు, 2 దాన్ని ఏమంటారంటే 2 తాడులు which are coiled on each other. మరి ఒకదానికి ఒకటి అవి పెనవేసుకొని ఉన్నట్లుగా ఉంటాయి. అవి 2 దారముల వలె ఉంటాయి. 2 అవి ఒకదానికొకటి పెనవేసుకున్నట్టుగా కనబడతాయి. They are coiled like this. ఈ విధంగా అవి పెనవేసుకుంటాయి. ఇక్కడ కనబడుతున్నది బోర్డు పైన. I'm coming to the word genes. మరి ఇప్పుడు జన్యు అనే ఆ పదంకి నేను వస్తున్నా. Now this DNA which is coiled, మరి ఈ డిఎన్ఏ ఏదైతే ఇక్కడ జన్యులుగా అవి పెనవేసుకుని ఉన్నాయో, it's a very long molecule. అది చాలా పెద్ద మాలిక్యూల్. అది it's about 2.2 meters long. అది ఎంత పెద్దగా ఉంటదంటే 2.2 మీటర్ల పొడుగు ఉంటది. అది right? మీకు తెలుసా? అది and your cell is very small. మరి నీ యొక్క కణము చాలా చిన్నదిగా ఉంటది. very small. చాలా చిన్నదిగా. you have to see it with microscope. నువ్వు దాన్ని నీ కణమును చూడాలంటే మైక్రోస్కోప్ కింద మాత్రమే చూడాలా. this 2.2 meters long DNA is super coiled and packed tightly in your cell. మరి ఈ 2.2 మీటర్ల పొడవు ఉన్న ఈ డిఎన్ఏ అది ఎంతగా ప్యాక్ చేయబడుతుందంటే, ఎంతగా అది చుట్టబడి ప్యాక్ చేయబడుతుందంటే, అది ఒక చిన్న కణములో అది పెట్టబడి ఉంటుంది. అది let me say it, నేను ఇలా చెప్పనివ్వండి. it's in a sealed form. అది ఒక ముద్రించబడిన రూపంలో ఉంది. ఇప్పుడు అది it is sealed. yes, అది ముద్రించబడి ఉన్నది. it is coiled. it is అది just wrapped together. అది చుట్టబడి అలా ముద్రించబడి ఒక చిన్న కణములో అది ఉన్నదన్నమాట. ఇప్పుడు ఆ 2.2 మీటర్ల పొడుగ్గా ఉన్న ఆ డిఎన్ఏ. now if I draw one strand, if you draw just one strand, ఒక దానిని నేను గనక గీసాను అనుకోండి, అంటే ఒక్క తాడుని లేదా ఒక్క దారాన్ని, I've just made it open so that you can see it. నేను దాన్ని మీరు చూసినట్లుగా ఈ రెండింటిని వేరువేరుగా తెరిచి చూపిస్తున్నా. there are juts out from that. what brother? there are some things, some small molecules jutting out of these strands. మరి ఈ యొక్క దారం లాంటి వాటిలో నుండి కొన్ని మాలిక్యూల్స్ అవి బయటికి వస్తూ ఉంటాయి, లేదా అవి అక్కడ విభజించి ఉంటాయి అక్కడ. like the rungs of a ladder. అది ఎలా ఉంటుందంటే నిచ్చెనకు ఉండే ఆ కర్రలు ఉంటాయి కదా, అలా ఉంటాయి అన్నమాట. what are these? ఏంటిది? well, you have 4 bases. I mean there are 4 molecules. 4 మాలిక్యూల్ ఉంటాయి, ముఖ్యమైన మాలిక్యూల్. one is called adenine. ఒకటో అడెనిన్ అని పిలువబడుతుంది. we'll call it A. దాన్ని మనం ఏ అని పిలుస్తాం. one is thymine. థైమిన్ అని ఇంకొకటి పిలువబడుతుంది. my spelling may be a little wrong. it's T. అది T. then you have guanine. తర్వాత గోమైన్ ఉంటుంది, that's called G. అది G అని పిలువబడుతుంది. and then cytosine. తర్వాత సైటోసిన్, that's called C. C అని పిలువబడుతుంది. ATGC. ATGC. follow it for a minute. ఒక్క నిమిషం దీన్ని వెంబడించండి. that's why I said please don't misunderstand me. I'm not actually
trying to teach science. From there, we will develop the message. మెసేజ్ యా అయితే అందుకే నేను ముందే చెప్పాను, దయచేసి నేను మీకు సైన్స్ను బోధించడానికి ప్రయత్నిస్తలేను, సైన్స్ను మీకు ఉపదేశిస్తలేను. అయితే మీరు అందుకే అపార్థం చేసుకోవద్దని చెప్పాను. దీంట్లో నుండి ఏదైతే వర్తమానం పాయింట్ ఉందో అక్కడికి నేను తీసుకురాగోరుతా ఉన్నా. You see, there's a point in the message you will not be able to appreciate if I don't explain this. ఎస్, ఈ వర్తమానంలో ఇప్పుడున్న ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మీరు నిజంగా అభినందించలేరు ఒకవేళ గనక నేను దీనిని వివరించకపోతే, ఈ బోర్డు పైన రాసిన నేను వివరించకపోతే. I'll go a little slowly. నేను కొంచెం నెమ్మదిగా వెళ్తా, I'll take my time with you. మరి మీతో పాటు నా యొక్క సమయాన్ని తీసుకుంటా. But I don't want to hurry on this. అయితే దీనిపైన నేను చాలా వేగంగా పోదలుచుకోలేదు. నేను Adenine, A. అడమైన్ ఏ, Thymine is T. థైమిన్ ఇస్ టి, Guanine is G. గువామిన్ ఇస్ జి, Cytosine, C. సైటోసిన్ సి. Very good. మంచిది, This is DNA. ఇదే డిఎన్ఏ. Like DNA, there is one more molecule, మరి డిఎన్ఏ వల్లనే మరొక మాలిక్యూల్ ఉన్నదండి. but it has only one strand. అయితే దాని ఆర్ఎన్ఏ అంటారు. దానికి ఒక్క దారం, అంటే ఒక్క దారం వల్లే మాత్రమే ఉంటది, That ఒక్క is- వరుసనే ఉంటది. Single-stranded RNA. యా, అది ఆర్ఎన్ఏ అనే ఒక దారం వంటిది మాత్రమే ఉంటది. Now, RNA has adenine, మరి ఈ ఆర్ఎన్ఏకి ఎడమీన్ ఉన్నది, it has guanine, మరి గోమీన్ ఉన్నది, yes, cytosine, మరి సైటోసిన్ కూడా ఉన్నది. but instead of thymine, it has uracil. యూరస్ U. ఓకే, ఈ థైమిన్కి బదులుగా యుఎస్ ఉన్నది. యూరసెల్. Yes, that's right. అది నిజం. Just a general knowledge. జస్ట్ కొంచెము అట్లా జనరల్ నాలెడ్జ్ చెప్తున్నాం అంతే, అందరికి Why అర్థమైంది. are you bringing this, brother? సోదరుడు ఎందుకు వీటిని తీసుకొస్తున్నావు You will understand it. మీకు అర్థమవుతుంది. Is this much clear? ఇక్కడ వరకు మీకు అర్థమైందా అందరికీ స్పష్టంగా? Okay. సరే, Now, genes. We are coming to genes. ఇప్పుడు మనం జనుల దగ్గరకు వస్తున్నాం. Just 1 minute, please. ఒక్క నిమిషం అండి. Good, I had a board, I could explain it. బోర్డు ఉన్నందుకు నాకు బాగుంది, నేను దాన్ని వివరించడానికి. In this DNA, ఈ డిఎన్ఏలో it's a long strand. అది చాలా పొడుగ్గా ఉండే దారం లాంటిది. I'm just drawing one strand. నేను ఒకే ఒక దారం మాత్రమే నేను గీస్తున్నాను. These 4 molecules, actually they are called bases. I mean, they are arranged in a sequence. మరి ఈ 4 మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాస్తవంగా అవి బేసెస్ అని పిలువబడతాయి. అవి ఒక వరుస క్రమములో పెట్టబడి ఉంటాయి అందులో. Let's draw any sequence. మరి ఏ వరుస క్రమమునైనా సరే మనం గీద్దాం ఇక్కడ. A, T, T, G, G, C. ఆ 4 A, G, C, T, ఆ 4 U, మాలిక్యూల్స్ A. ఉన్నాయి కదా, అవన్నీ అనమాట. ఏటీటీ, జీజీసీ, ఏజీసీ అట్లా Say this is a sequence. చెప్తాం. ఇది ఒక వరుస క్రమంలో ఉన్నది. This second strand ఇప్పుడు ఈ రెండవ దారము will have a sequence in such a way. దానికి ఎలాంటి వరుస క్రమం ఉంటుందంటే, It's a very interesting point. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్ ఇది. These 4 bases join with each other. ఈ 4 బేసెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ 4 మాలిక్యూల్స్ అవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. Adenine always joins with thymine. ఎనమిన్ ఎల్లప్పుడు కూడా థైమిన్తో కలిసి ఉంటుంది. Guanine always joins with cytosine. మరి గోమిన్ అది ఎల్లప్పుడూ సైటోసిన్తో అది ఐక్యత పొందుకొని కలిసి ఉంటాయి అవి. A joins T, G joins C. ఏ టీతో కలుస్తుంది, జి సితో కలుస్తుంది. Whole life of a man, ఒక మనుషుని యొక్క పూర్తి జీవితము, your whole physical expression నీ యొక్క పూర్తిగా భౌతికమైన వ్యక్తీకరించుట is written in the form of a genetic code. అది ఒక జన్యు శాస్త్రం యొక్క కోడ్లో అది రాయబడి ఉన్నది.
in the form of a sequence. ఒక వరుస క్రమము రూపములో అది రాయబడి ఉన్నది. అది Sequence of what? ఏంటి ఆ వరుస క్రమము? These 4 bases. ఈ 4 బేసెస్ ముఖ్యమైనవి. ATGC. ATTC. I'll explain it. దాన్ని మీకు వివరిస్తా. I know it'll take a little time, but I will use it. మరి నాకు తెలుసు కొంచెం సమయం ఉందని, కానీ నేను దాన్ని వాడుకుంటా. After this, we can fly. దీని తర్వాత మనం ఎగరొచ్చుగా. Now, ఇప్పుడు can somebody tell me? నాకు ఎవరని చెప్పగలరా? This is the second strand. ఇప్పుడు ఇది రెండవ దారం అన్నమాట. A will join with? ఏ దేనితోటి కలుస్తుంది? So it will be T here. అది టీ ఉంటుంది, పక్కనే టీ ఉంటుంది. అప్పుడు It'll join with T on this side. ఇటువైపు ఏమైందంటే అది టీతో కలుస్తుంది. If this is T here, అది ఎక్కడ టీ ఉంటే పైన what should be here? మరి ఇక్కడ ఏముండాలా? A. ఏ ఉండాలా? Can you చెప్పండి. see something? ఇక్కడ ఏమైనా చూడగలుగుతున్నారా మీరు? If this is T, ఒకవేళ అది టీ అయితే A. ఏ, If this is G, అది జీ అయితే it has to be సి. C. యా. If this is G, మరి అది జీ అయితే C. యా. If this is C, ఒకవేళ అది సి అయితే it has to be G. అది జీ. A, టీ. T, Yeah. G, G, C, 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 G, T, A, T. What's happening? ఏం జరుగుతుంది? This is called complementarity. దీన్ని కాంప్లిమెంటరీ అని పిలుస్తారు. దీన్ని What is the use of it? దాని ఉపయోగం ఏంటి? Now you'll understand. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. Complementarity ensures a unique set which nobody can imitate. ఓకే. ఈ కాంప్లిమెంటారిటీ అనేది ఏమి చూపిస్తుందంటే ఒక ప్రత్యేకమైన కలయిక, దానిని ఇంకేది కూడా అనుకరించలేదు. అంటే ఆ కలయికను వేరే ఏది కూడా అనుకరించలేదు అనమాట. I'll give you a rough example. దాన్ని మీకు ఒక ఉదాహరణ చెప్తానా. If instead of A you put here T, ఒకవేళ అక్కడ ఏక బదులుగాను టీ పెట్టినవనుకో, it will not be a human, it will be a cat. యా, అప్పుడు అది మనుషుడు కాదు. అప్పుడు అంటే అది మనుషుని యొక్క డిఎన్ఏ అనబడదు. అప్పుడు అది ఒక పిల్లి డిఎన్ఏ ఉంటుంది. You're getting something? మీకు అర్థమవుతుందా? Just change one. ఒక్కదానిని మార్చండి. You change the whole expression. ఎస్, నువ్వు పూర్తి వ్యక్తీకరణను మార్చేస్తారు. ఇక Now you will understand. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక Why God said in Revelations 22, ఎందుకు దేవుడు ప్రకటన 22లో చెప్పాడు, don't add or don't take from this word. ఎస్, ఆయన వాక్యంలో నుండి ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. You change the whole sequence. దట్స్ రైట్. నువ్వు పూర్తిగా వరుస క్రమాన్ని మార్చేస్తావు. ఇక ఆ వ్యక్తీకరణనే మార్చేస్తావు. ఇక That is what devil did. అదే దయ్యము చేసింది. Are you understanding? మీకు అర్థమైతున్నదా? Sequencing. That's the word, sequencing. సీక్వెన్సింగ్ తెలుగులో చూడు, వరుస క్రమం. Crumb. యా యా యా, వరుస క్రమము. Sequencing is important for a right expression. వరుస క్రమం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది సరి అయిన దానిని వ్యక్తపరచడానికి. If the sequencing is not right, ఆమేన్, ఆ వరుస క్రమం కనుక సరిగా లేకపోతే expression will be disturbed. ఎస్, ఆ వ్యక్తపరచబడుట అనేది సరిగ్గా ఉండదండి. Listen now. ఇప్పుడు వినండి, I'll show it to you. నేను మీకు చూపిస్తాను. But brother, you are showing signs. కానీ సోదరుడు నువ్వు సైన్స్ చూపిస్తారోగా. Good morning, brother. శుభోదయం సోదరుడా. 4 bases describing your life. ఎస్, 4 బేసెస్ అంటే 4 ముఖ్యమైనవి, 4 పునాది వంటివి నీ జీవితాన్ని మొత్తము వివరిస్తా ఉన్నాయి. అవి 4 gospels showing the Amen. life of Christ. యా, 4 సువార్తలు క్రీస్తు యొక్క జీవితాన్ని చూపిస్తా ఉన్నాయి. Matthew, Mark, Luke and John. మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను. Follow it.
దీన్ని వెంబడించండి. A joins with T, G joins with C. ఏ టీతో కలుస్తుంది, జి సితో కలుస్తుంది. Now follow it. ఇప్పుడు దీన్ని గమనించండి. Matthew is the lion. మరి మత్తయి సింహమై ఉన్నాడు. Mark is the ox. మరి మార్క్ అక్కడ ఎద్దై ఉన్నాడు. Luke is the man. మరి లూకా మనుషుడై ఉన్నాడు. And John is the eagle. మరి యోహాను పక్షిరాజై ఉన్నాడు. What do you want? What do you want? I was seeing the temple, if there's a temple here. No. But let me draw this temple for you. యా మీకోసం నేను బ్రదర్ మీకోసం నేను ఒక Okay. మందిరాన్ని నేను మరి మీకు God bless you, తీస్తాను. God bless you, brother. If you see the temple, మీరు కనుక మందిరం చూస్తే it had 3 parts. దానికి 3 భాగాలు. బ్రదర్ యూ కెన్ సీ దిస్ వల్ ఆల్సో. హియర్ ఇట్ ఇస్. Okay, it's there also. Yes, you can see there. You yeah. can see here also. యా This is the outer court, ఇది బయట ఆవరణము, holy place, అతి పరిశుద్ధ స్థలము, most holy place. అతి పరిశుద్ధ స్థలము. This is east, ఇది తూర్పు, this is west, అది పడమర, this is south, sorry, yes, south, ఇక్కడ దక్షిణము, and this is north. మరి ఇటు ఉత్తరము. Now follow this. దీన్ని దయచేసి వెంబడించండి. On east was lion, మరి ఈ తూర్పు వైపు సింహం ఉన్నది, west is ox, మరి ఆ యొక్క పడమర వైపు అక్కడ ఎద్దున్నది, south is man, మరి దక్షిణము మనుషుడై ఉన్నాడు, and north is eagle. ఉత్తరము పక్షిరాజై ఉన్నాడు. Follow that with me. మరి నాతో పాటు దాన్ని వెంబడించండి. And now, if you see, ఇప్పుడు దీన్ని మీరు చూసినట్లయితే lion and ox stand face to face. yes, సింహము మరియు ఎద్దు ఒకదానికొకటి ముఖాముఖిగా నిలబడి ఉన్నాయి. యా Did you see something? దీని ఏదైనా చూస్తున్నారా మీరు? Lion, ox stand opposite to each other. యా ఇక్కడ సింహము మరియు ఆ ఎద్దు ఒకదానికొకటి వ్యతిరేకముగా నిలబడి ఉన్నాయి. Man and eagle stand opposite to each other. మరి మానవుడు మరియు పక్షిరాజు ఒకదానికొకటి ఎదురుగా నిలబడి ఉన్నాయి. Lion and ox make one pair. yes, సింహము మరియు ఎద్దు ఒక జతను చేస్తున్నాయి. Man and eagle make another pair. మనుషుడు మరియు పక్షిరాజు మరొక జతను చేస్తున్నాయి. And these both were interpreted in the life of the prophet. మరి ఈ రెండు కూడా ప్రవక్త యొక్క జీవితంలో అవి అర్థం చెప్పబడ్డాయి. In his first ride, ఆయన మొదటి స్వారీలో he moved from lion to ox. ఆయన సింహము నుండి ఎద్దు వైపుకు కదిలాడాడు. He moved from east to west. ఆయన తూర్పు నుండి పడమరకు వెళ్ళాడు ఆయన. But in the second ride, కానీ రెండవసారి స్వారీలో 6 inches, 6 inches, 6 ఇంచులు, which is the number of a man. ఇది మనుషుని యొక్క సంఖ్య. But on the third day, కానీ 3వ రోజున he saw an eagle fly. yes, పక్షిరాజు ఎగురుతా ఉన్నది. In that second ride, ఆ రెండవసారి స్వారీలో he's moving from man to eagle. మనిషి నుండి పక్షిరాజు వైపు ఆయన వెళ్తా ఉన్నాడు. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? In the first ride, మొదటి యొక్క స్వారీలో east and west came together. yes, తూర్పు మరియు పడమర ఒకటైనవి. అవి రెండు ఒకటిగా వచ్చినవి. But when you move in this direction, కానీ ఇప్పుడు నువ్వు ఈ డైరెక్షన్ లో కదులుతే south and north come together. దక్షిణము ఉత్తరము ఇప్పుడు ఈ రెండు కలుస్తాయి. ఇప్పుడు Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? You see, మీరు చూడండి, normal man can't understand this message. మామూలు మనుషులు ఈ వర్తమానము అర్థం కాదు వాళ్ళకు. You need those genes. మీ లోపట ఆ జన్యువులు ఉండడం అవసరమై ఉన్నది. Without those genes, you can't understand this message. yes, ఈ జన్యువులు లేకుండా ఈ వర్తమానమును నువ్వు అర్థం చేసుకోలేవు. Okay, సరే, sit down, please. దయచేసి కూర్చోండి. So now you understood. మరి ఇప్పుడు మీకు అర్థమైంది. Lion stands opposite ox. మరి ఇక్కడ సింహము ఎద్దుకు ఎదురుగా నిలబడి ఉన్నది. Man stands opposite eagle. మనుషుడు పక్షిరాజుకు ఎదురుగా నిలబడి ఉన్నాడు. The two kinds of pairs. అక్కడ 2 రకములైన జతలు. Understanding? మీకు అర్థమవుతున్నదా? That's why ఆ కారణాన్ని బట్టే when you read Matthew, మత్తయి మీరు చదివినప్పుడు you read Matthew with Mark. మత్తయిని నువ్వు మార్కుతో సహా చదువుతావు. Your Bible will open in a new way.
నువ్వు మత్తయి సువార్తను మార్కు సువార్తతో కలిసి గనక చదివినట్లయితే నీ పరిశుద్ధ గ్రంథము నీకు ఒక కొత్త విధానంలో తెరవబడుతుంది అది. When you read Luke, read John with it. ఎస్, నువ్వు లూకా సువార్తను చదువుతున్నప్పుడు దాంతో పాటు యోహాను సువార్తను కూడా చదువు. They are complementary. ఎస్, అవి జతపరచబడి ఉన్నవి అవి. You'll understand something else. అప్పుడు నీకు ఏదో విషయాలు అర్థమైపోతాయి. What you didn't understand till today, you'll understand it. Yes, ఇప్పటి వరకు నీకు ఏవైతే అర్థము కాలేదో అప్పుడు అవి అర్థం అవడం ప్రారంభమవుతాయి. It was all hiding in the message. ఎందుకంటే ఇదంతా వర్తమానములో దాచబడి ఉన్నది. Amen. What is Matthew, Mark, Luke, and John? ఏంటి అసలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలు? The witness of the life of the Son of Man. మనిషి కుమారుని జీవితమును గూర్చిన సాక్ష్యములై ఉన్నవి. His birth, బ్రదర్, his birth, ఆయన జన్మ, his ministry, ఆయన పరిచర్య, his death, ఆయన మరణము, his resurrection, ఆయన పునరుద్ధానము, and ascension. మరి ఆయన పైకి ఆరోహణం అవుట. All written in these 4 Gospels. అవన్నీ కూడా ఈ 4 సువార్తలలో రాయబడి ఉన్నది. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? 4 bases. 4 బేసెస్. And who's the DNA? మరి ఈ డిఎన్ఏ ఎవరు ఇప్పుడు? Christ is the DNA. క్రీస్తే ఆ డిఎన్ఏ. Now you getting something? మరి ఇప్పుడు మీకు ఏదైనా దొరుకుతున్నదా, కనబడుతున్నదా? God bless you if you understood. మీకు అర్థమైనట్లయితే దేవుడు మిమ్మల్ని బ్రదర్